నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం 3/12/2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:32, సూర్యాస్తమయం సాయంత్రం 5:41, తిథి విధియ మధ్యాహ్నం 1:09 వరకు, నక్షత్రం మూల సాయంత్రం 4:42 వరకు, యోగాలు శూల మధ్యాహ్నం 3:08 వరకు, కరణము కౌలవ మధ్యాహ్నం 1:09 వరకు, మరల తైతిల రాత్రి తెల్లవారుజామున 1:12 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 2:53 నుంచి 4:17 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:06 నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 9:19 నుంచి 10:42 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుంచి 12:28 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:45 నుంచి 9:30 వరకు, మరల రాత్రి 10:49 నుంచి 11:41 వరకు, అమృతకాలం ఉదయం 10:03 నుంచి 11:42 వరకు, వర్జం మధ్యాహ్నం 3:02 నుంచి 4:42 వరకు, మరల రాత్రి తెల్లవారుజామున 2:31 నుంచి 4:09 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. అమ్మ, మరి నేటి రాశి ఫలాల వివరాలు కూడా తెలియజేస్తారా? తప్పకుండా. మేషరాశి. మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందుగా తెలుసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి చేపట్టిన కార్యక్రమాల్లో చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అయినప్పటికీ కూడా కనబడని అసంతృప్తి వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే కష్టానికి తగిన ప్రతిఫలం విషయంలో కొంత అసంతృప్తితో కూడడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ దాన్ని పుణ్యబలంతో జయించుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు అనేవి చక్కగా లభిస్తాయి. దైవ కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వర్తించగలుగుతారు. తల్లి, తండ్రి మొదలైన పెద్దలతో కూడి ముఖ్యమైన విషయాలలో ఆలోచనలు చేస్తూ వారి యొక్క ఆశీస్సులతో అన్ని విధాలా ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు ఉపయుక్తంగా ఉంటాయన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. వృషభ రాశి. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకోవాలి. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర ఇవన్నీ కూడా మనకి వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా చెప్తాము. వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఆలోచనలతో మీరు సాధించుకోగలిగిన విషయాలలో ఆకస్మికమైన ఆటంకాలు లాంటివి కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా మీకు ఉన్నప్పటికీ కూడా వాటిని మిత్రులతోనూ మరియు ముఖ్యమైన తోబుట్టువులతోనూ సంప్రదించి వారి సలహా సహకారాలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే రీసెర్చ్ రిలేటెడ్ విషయాల మీద ఆసక్తి అనేది విద్యార్థులకు అధికంగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు అయినప్పటికీ అవి ఆత్మీయుల కొరకు చేసే విధానం వల్ల అది కొంతవరకు మనసుకి ఆనందాన్నే కలిగించే విధం అనేది కొంత మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆహార స్వీకరణ విషయంలోనూ, ఆరోగ్య సంబంధమైన అంశాలలోనూ ముఖ్యమైన విషయాలు మీకు వాయిదా పడుతున్నప్పుడు కొంత అసంతృప్తి కలుగుతున్నా కూడా వాటికి సంబంధించిన విషయాల్లోనూ వీలైనంత మెళకువగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ప్రాప్తించే అవకాశం అనేది మనకు కనబడుతుంది. మిథున రాశి. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఇవన్నీ కూడా మనకి మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా చెప్తాం అన్నమాట. మిథున రాశి వారికి సాంఘిక సంబంధాలు, నూతన స్నేహాలు, అలాగే సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరిగే విధంగా కొన్ని సమావేశాలు మొదలైనవన్నీ ఏర్పడే అవకాశాలు లాంటివి ఉన్నాయి. జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే కొత్త నిర్ణయాలు మీకు ఎంతో ఆశావహంగా ముందుకెళ్ళడానికి తోడ్పడడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. కళాకారులకు మంచి గుర్తింపు, గౌరవం లభించడం అనేది, సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరగడం, అలాగే ఆశించిన విషయాలలో విజయాన్ని చేజిక్కించుకోవడం, అలాగే నూతన ఉత్సాహంతో
చేద్దామనుకున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉందని మనం గమనించుకోవాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఇవన్నీ కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాం కనుక కర్కాటక రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు కన్నా కూడా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి విషయంలో కానీ, అలాగే బంధువులతో సంప్రదింపులు జరిపేటప్పుడు, అలాగే న్యాయపరమైన విషయాలకు సంబంధించిన విషయాలు మొదలైనవి ప్రస్తావనలోకి రావడం, ఇతరులతో చర్చలు జరపడం, ఆ చర్చలు జగడానికి తావివ్వకుండా సమయస్ఫూర్తిగా వాటిని మీరు చక్కగా మాట్లాడుకుంటూ అధిగమిస్తూ ముందుకు వెళ్ళే విధంగా మీరు ప్రణాళికలు వేసుకోవడం అనేది చాలా అవసరం. అలాగే న్యాయ సంబంధమైన విషయాలు, ముఖ్యంగా వాటికి సంబంధించిన విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఆవశ్యకత ఒకటి కనబడుతుంది. దాంతోపాటుగా మీకు శత్రువుల మీద విజయం సాధించే విధంగా మీరు కృషిశీలత పెంచుకుంటూ ముందుకు పెడతారు. ఆ ప్రయత్నంలో ఆరోగ్య సంబంధంగా కొంత నిర్లక్ష్య వైఖరి అన్నది తగదు. కాబట్టి సమయానికి ఆహార స్వీకరణ, ఆరోగ్య సంబంధమైన విషయాలు మొదలైనవన్నీ కూడా గమనించుకుంటూ దాని ప్రకారం ముందుకు వెళ్ళి అనుకున్న పనులను నిర్వర్తించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని దాని పరంగా ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా విజయాన్ని చేజిక్కించుకోగలుగుతారు. కానీ సమయానికి నిద్ర అనేది కూడా చాలా అవసరం కనుక నిద్రలేమి సమస్యల్ని అధిగమించే విధంగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి ప్రధానంగా మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ సింహరాశి వారికి సాధారణంగా ఆలోచనలు మీకు సంతానపరమైన విషయాలలో, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలలో, ప్రియమైన వ్యక్తులకు సంబంధించిన విషయాలలో ఎక్కువ ఆలోచనలు చేయడం అనేది మనకి కనబడడం, అలాగే దూర ప్రదేశాల నుంచి ఎదురు చూస్తున్న విషయాలలో మీకు కొంత అంటే ఏదైనా మంచి వార్తలు కోసం ఎదురు చూస్తుంటే వీటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ, దీంతో పాటుగా ఇంతవరకు ఎవరికైనా రుణములు ఇచ్చినట్లయితే రుణములకు సంబంధించిన విషయాలలో ఆశించిన స్థాయిలో దానికి ఎదుగుదల లేకపోవడం, అంటే ఆశించినట్టుగా రుణములు వెనక్కి రాపోవడం వల్ల కొంత నిర్లిప్తత మొదలైనవి ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా లేనంతవరకు పాత రుణాల విషయం కన్నా కూడా ముఖ్యంగా మీరు ఈ సంతానం విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ పెట్టబోతున్న ఇన్వెస్ట్మెంట్ మీద కానీ ఎక్కువ దృష్టి కేటాయిస్తూ వాటికి సంబంధించిన చర్చలలో పాల్గొంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కన్యా రాశి. కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు, అలాగే గృహానికి సంబంధించిన విషయాలు రెండింటినీ సమానంగా బేరీజు వేసుకోవడానికి ప్రయత్నాలు ఎక్కువ చేస్తుంటారు. అంటే ముఖ్యంగా ఏదన్నా వాహనం సంబంధించిన విషయాలు కొనుగోలు కొరకు కానీ, లేకపోతే కొనుక్కోవడం కానీ, వాటికి ముందే మీరు కొంత పెట్టుబడి పెట్టడానికి సంబంధించి మీరు చర్చలు జరపడం, ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించి, అలాగే గృహ వాతావరణం మీరు ఎదురు చూసిన విధానంగా ఉండడం, గృహంలో చక్కటి ఏదైతే మీరు కొనాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన విషయాలు, ఇంటీరియర్స్ మొదలైన వాటి గురించి మీరు డిస్కస్ చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయం. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో అనుకూలతలు అనేవి అధికంగా ఉండడం, అలాగే నూతన విషయాలు నేర్చుకోవడం, తల్లి యొక్క ఆరోగ్యం ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు కొంత బెటర్గా ఉందన్న విధానం, అలాగే వారి యొక్క ఆదాయం, స్థిరాస్తులు మొదలైనవి చాలా వరకు ఇంతకు ముందు కన్నా కొంత బెటర్గా ఉందన్నట్టుగా పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి సంబంధించిన విషయాలు మీకు కొంత ఉపశమనం కలిగించే విధంగా ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని అభద్రతా భావం, మానసికంగా కొంత అశాంతి మొదలైన వాటికి లోనయ్యే విధానం ఉంది కనుక మీలో వీలైనంతవరకు అలాంటి వాటిని అధిగమించే విధంగా మానసిక ప్రశాంతత కోసం వీలైనంతవరకు మీరు దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు పఠించడం కానీ, లేకపోతే దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలు వినినా కూడా అది చాలా, లేకపోతే ఓన్లీ శ్రీ దుర్గాయ నమః అనుకోవడం ఇవి మంచి ఫలితాలను ఇస్తుందని భావించవచ్చు. తులారాశి. తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ యొక్క తులారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అంటే మిత్రులు సహకరించటం, తగిన ఎఫర్ట్స్ దానికి సంబంధించి మీ యొక్క శక్తిని అంతా కూడా మీరు కేంద్రీకరించి చేయడానికి అనుకూలతలు, అలాగే తగిన విధంగా మిత్రులు, తోబుట్టువులు, ఆశించిన వారి సహాయ సహకారాలు, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయంలో వ్యక్తుల సహకారాలు, కొలీగ్స్ మొదలైన వారి యొక్క సహకారాలు కానీ, మిత్రుల సహకారం కానీ మీకు చాలా వరకు ఉపశమనం ఇచ్చే విధంగా ఉండడం అనేది
ఒకటి మనం గుర్తించవచ్చు. అలాగే దాంతోపాటుగా ఇంకేదైనా మీరు దూర ప్రయాణాలకు సంబంధించి కానీ, అంటే ప్రయాణాలకు సంబంధించి ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ముఖ్యంగా వీలైనంత వరకు తీర్థయాత్రలకు సంబంధించి కానీ, లేకపోతే దగ్గర ప్రయాణాలకు సంబంధించి కానీ మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఒక కొలిక్కి రావడం అనేది ఈరోజు మనం చూస్తాము. కమ్యూనికేషన్ విషయం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు మీకు అనుకూలతల్ని సిద్ధింపజేసే విధంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుని మిత్రుల సహకారంతో, నూతన పరిచయాలతో ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలను కూడా చాలా వరకు మీకు అనుకూలత చూపించే విధంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి మాటల వల్ల ఘర్షణ రాకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల్లో కానీ, స్వార్థంగా తీసుకునే నిర్ణయాలు అని ఇతరులకు అనిపించే విధంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఏది మాట్లాడుతున్నా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో చర్చలు జరిపేటప్పుడు అపార్థాలకి లోను కాకుండా దాన్ని క్లారిటీగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంతవరకు ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవం సంపాదించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మాటల వల్ల ఇతరులతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి. ఆర్థిక విషయాలు చాలా వరకు మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం లాంటివి కనబడుతున్నాయి. అలాగే మాటలు, వాగ్దానాలు, ఆర్థిక విషయాలు, కుటుంబ సంబంధాలు ఇవన్నీ కూడా చాలా వరకు మిశ్రమ ఫలితాలను ఇస్తూ ముందుకు పెడుతున్నాయి. కాబట్టి వీలైనంతవరకు ఏ కార్యక్రమం చేసినా, దేంట్లో పాల్గొంటున్నా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆకస్మిక ఖర్చులతో పాటు అనవసర వాగ్వాదాలని కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకుందాము. ఈ ధనస్సు రాశిలోకి అతి ప్రధానంగా మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వస్తుంది. కాబట్టి ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ధైర్య సాహసాలు పెరగడం, అలాగే వ్యక్తిగత ఆకర్షణ పెరగడం, చక్కగా మాట్లాడి మాటల ద్వారా అనుకున్న కార్యక్రమాలని నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళడం, శత్రువుల మీద విజయం సాధించడం, అనుకున్న లక్ష్యాలని సాధించుకుంటూ ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా ఏదన్నా మీ యొక్క క్రియేటివిటీ లాంటిది, అంటే కృషిశీలతను పెంచుకునే విధంగా మీరు చేసే ప్రయత్నాలు, మీ క్రియేటివిటీ అవన్నీ కూడా అనుకూలంగా ముందుకు వెళ్ళడం, వాహన సంబంధమైన విషయాలలో, అలాగే మీ యొక్క భాగస్వామి వ్యవహారాలకు సంబంధించి అండ్ ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా మీకు ఉండడం అనేది, అలాగే మీ యొక్క ఉద్దేశం ఏదన్నా మీరు చెప్పాలి అనుకున్న విషయాల్ని చక్కగా నేర్పుగా చెప్తూ మీరు ముందుకు వెళుతూ అనుకున్నట్టుగా సాధించడానికి తీసుకునే నిర్ణయాలు కానీ, ప్రణాళికలు కానీ మీకు అవి అనుకూలతల్ని చూపిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మకర రాశి. ఈ మకర రాశులకు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ఎక్కువ ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత ఘర్షణ అనేది ఏర్పడే అవకాశం లాంటిది మనకి కనబడుతుంది. అది కూడా ఆకస్మిక ఖర్చులు అనేవి మీరు ఊహించని ప్రణాళిక లేకుండా జరిగిపోవడం. అది కూడా వేటికి సంబంధించిన అవకాశాలంటే స్థిరాస్తులకు సంబంధించి, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో, లేకపోతే జాయింట్ వెంచర్స్లో ఇప్పటిదాకా ఏదైనా వ్యాపార భాగస్వాములకు సంబంధించిన విషయాలలో, మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి చేసే ప్రయత్నాలలో కానీ, లేకపోతే మీరేదైనా స్థిరాస్తులు కొనుక్కోవడానికి చేసే విషయాల్లో కానీ, మీరు పెడదామనుకున్న పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చాలా వరకు అవి వాటికి సంబంధించిన ఖర్చులు, వాటి కోసం మీరు తీసుకునే రుణాలు అనుకోవచ్చు. రుణాలకి సంబంధించిన వాతావరణం అనేది ఒకటి ఏర్పడడం, ఆ రుణాల కొరకు మీరు కొంత అంటే వ్యాపార విస్తరణ కోసం నూతన విధానంలో మీరు రుణాలు చేయడానికి ప్రయత్నాలు చేయడం, న్యాయ సంబంధమైన విషయాల కొరకు, అలాగే మీ యొక్క రోగనిరోధక శక్తిని పెంచుకునే విధానంలో కానీ, శత్రువుల మీద విజయం సాధించడానికి కానీ, మీ స్వశక్తితో మీరు పడుతూ చేస్తున్న పనులన్నిటికీ కూడా మీరు కొన్ని విషయాలలో ఈ యొక్క లోన్లు తీసుకునే విధంగా మీరు చేసే ప్రయత్నాలు అనేవి ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి అదొకటి. తర్వాత జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో కానీ, వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కుంభరాశి.
కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, మూడో పాదం దాకా ఇవన్నీ కూడా కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ కుంభరాశి వారికి ఈ రోజున ఆకస్మికంగా కొన్ని లాభదాయకమైన విషయాలు వింటారు. అంటే మీరు ఏ విషయంలోనైతే అంటే ఇంతకుముందు పోటీల కోసం మీరు చేసిన ప్రయత్నాలు కానీ, లేకపోతే మీ బంధువర్గంతో మీరు మాట్లాడినప్పుడు వారి దగ్గర నుంచి మీరు ఆశించిన సలహాల విషయంలో కానీ, అంటే వ్యక్తుల సలహాలు, సహాయ సహకారాలు, చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేకపోతే బంధువర్గం వైపు నుంచి కానీ మీరు ఎదురు చూసిన విషయాలలో, పోటీలకు సంబంధించిన విషయాలలో, అలాగే కొన్ని రకాలుగా మీరు ఇప్పటిదాకా ఏదైనా కొన్ని వృత్తుల కొరకు చేసిన ప్రయత్నాలలో ఏదైనా మీకు రావాల్సిన లెటర్, అంటే మీకు ఆల్రెడీ మీరు వెళ్ళి దానికోసం మీరు చేసిన ప్రయత్నాలు కొన్ని ఉంటాయి కాబట్టి ఏదైనా ఇంటర్వ్యూలకి మీరు ఇంతకుముందు అటెండ్ అయ్యి ఉండుంటే ఆ ఇంటర్వ్యూలకు సంబంధించిన విషయాల్లో చిన్ననాటి మిత్రులతో సంప్రదించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా ఇంతకు ముందు కన్నా కొంత మెరుగుపడడం, రోగనిరోధక శక్తి పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మీనరాశి. మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ మీనరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలలో ఎక్కువ అనుకూలతలు, నూతన బాధ్యతలు, నూతన శ్రమలు, అలాగే ఆ నూతన శ్రమ కూడా మీకు ఆనందాన్ని ఇవ్వడం, కొత్త బాధ్యతలతో కొత్త వ్యక్తుల పరిచయాలు, ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గానికి సంబంధించి కానీ, లేకపోతే మీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడం అనేది, అలాగే దాంతోపాటుగా ఈ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో కీలక నిర్ణయాలు, ముఖ్యులైన మీ యొక్క తోబుట్టువులు కానీ, లేకపోతే మిత్రులు కానీ, స్త్రీలు ముఖ్యంగా వారి సహకారాలతో నూతన వృత్తులకి మీరు ప్రణాళిక ఏర్పరచుకోవడం, వాటికి శ్రీకారం చుట్టూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు ఈ రోజున ఒక స్థితికి చేరుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఇది ఈనాటి ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు. నేటి విశిష్టత. నేటి విశిష్టతలో భాగంగా ఈ రోజున మనం కొంత మార్గశిర మాసం గురించి కూడా తెలుసుకుందాము. మాసాలలో అగ్రగణ్యమైనది మాసానాం మార్గశీర్షోహం, అంటే మాసాలన్నిటికీ కూడా మార్గం చూపించే విధంగా, అంటే కృష్ణుడు అన్ని మాసాల్లోనూ తానే మార్గశిర మాసం అని చెప్పడం అనేది, అలాగే ఋతువుల్లో వసంత ఋతువుని తానే అని చెప్పడం, ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సు తానే అని చెప్పడం, అలాగే మాసాల్లో మార్గశిర మాసం తాను అని చెప్పడం, అంటే విష్ణుమూర్తి అన్నా కృష్ణుడు అన్న ఒకటే కాబట్టి కృష్ణుడు ఆ విధంగా చెప్పడం అనేది. మార్గశిర మాసం అంటే మనకి ఈ యొక్క పౌర్ణమి తిథి ఈ మృగశిర నక్షత్రంతో కలిపి వచ్చిన మాసంగా చెప్తారు. ఈ మాసం యొక్క విశేషత ఎంత చెప్పినా తక్కువే. అంటే ఇప్పటిదాకా కార్తీక మాసం విధానం తర్వాత ఈ మాసంలో కూడా విష్ణుమూర్తిని తలుచుకోవడం, అలాగే విష్ణుమూర్తి సంబంధించి దామోదరాయ నమః, నారాయణ నమః అనుకోవడం అనేది, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. దేవుడి దగ్గర ఏదైనా చిన్న ఆవునేతో దీపారాధన చేసినా కూడా ఉదయం అది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంటి దగ్గర. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ అన్ని విధానాల్లో కూడా మార్గశిర మాసం అనేది చాలా ప్రత్యేకతని సంతరింపచేసుకునే మాసంగా చెప్తారు. ఈ మాసంలో చాలా విశేషమైన పండుగలు కూడా మనకు వస్తాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్గశిర మాసంలో మనం పాడ్యం నుంచి ఈ యొక్క అమావాస్య దాకా తీసుకున్నా కూడా ఈ పోలి పాడ్యం నుంచి చివరి దాకా కూడా అన్ని మధ్యలో చాలా విశేషమైన పండుగలు లాంటివి రావడం, దేనికదే ఒక విశేషం. అంటే ధనుర్మాసం కూడా ఇందులోనే ప్రారంభం అవడం అనేది, తిరుప్పావై, అలాగే మోక్షద ఏకాదశి, దత్త జయంతి మొదలైన అనేక పండగలన్న సమాహారంగా దీన్ని చెప్తాము. కాబట్టి మార్గశిర మాసం అనేది చాలా విశేషమైంది. భగవంతుడి యొక్క పూజ చేయడానికి, ముఖ్యంగా విష్ణునామ స్మరణకి చాలా ముఖ్యమైంది అని కూడా మనం ఇందులో భావించవచ్చు. అలాగే భగవద్గీత పుట్టినది, దాంతోపాటుగా మోక్షద ఏకాదశులు, మొదలైన వాటికి ఇది ప్రబలంగా చాలా ముఖ్యమైన మాసంగా చెప్తాం. కాబట్టి ఈ మాసం యొక్క విశేషం చాలా గొప్పది అన్న విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేటి వైశిష్యంలోనే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ప్రముఖమైన దేవాలయం, అది కూడా ఏంటంటే కృష్ణుడికి సంబంధించింది ఒక విచిత్రమైన దేవాలయం గురించి కొంచెం షార్ట్కట్లో చెప్పుకుందాం. ఏంటంటే అది చాలామందికి దేవికి కృష్ణుడికి సంబంధించిన ఒకే ఒక్క దేవాలయం, ఏకైక దేవాలయం ఒక రకంగా చెప్పాలంటే. ఇది అసలు ఎక్కడా సాధారణంగా మనకు కనబడదు. కృష్ణుడు అంటే యశోత్తోనే మనం ఎక్కువ అనుకుంటాం, కానీ ఆయన కన్నతల్లి దేవితో కలిపి కలిసిన దేవాలయం అనేది
చాలా విశిష్టమైన దేవాలయం. ఇది గోవాలో ఉండడం అనేది జరిగింది. ఇది ఉత్తర గోవాలో పాండా అనే ప్రదేశానికి ఇది దగ్గరగా ఉంది. అలాగే గోవా పనాజీకి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని మాల్సేనా అనే ప్రదేశంలో ఈ దేవాలయం ఉండడం జరిగింది. ఇది చాలా విశేషమైన దేవాలయం. పోర్చుగీస్ వారు దీన్ని ఇది చేసేసిన సందర్భంలో ఇది అనేక శతాబ్దాల క్రితం అయినప్పటికీ ఆ యొక్క కృష్ణుడు ఈ దేవకి దేవున్న ప్రతిమని దాచి మళ్ళీ ఆ దేవాలయాన్ని పునరుద్ధరింపజేయడం అనేది కూడా జరిగింది. దానికి సంబంధించిన విశేషమైన కథ ఏం చెప్తారంటే ఆ దేవాలయం కూడా చాలా చక్కగా అంటే ఎంత అందంగా వాళ్ళు పెడతారంటే ఆ దేవాలయం కూడాను అంతా చాలా వెరైటీగా దాని యొక్క వాస్తుశిల్పం కానీ దాని యొక్క స్ట్రక్చర్ కానీ లోపల బయట చాలా చక్కగా ఉంటుంది ఆ టెంపుల్. దానికి సంబంధించిన పురాణ గాథలాగా ఏం చెప్తారంటే గోమాంచల్ పర్వతం మీద కృష్ణుడు సేద తీరుతున్నప్పుడు అంటే వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నప్పుడు అది ఒక అప్పట్లో దట్టమైన అరణ్యం. ఆ ప్రదేశంలో మొదటిసారి దేవకీదేవి ఈ కృష్ణుడిని చూసినప్పుడు గుర్తించలేకపోతే ఆయన గుర్తించాడు తల్లిని. ఆవిడ కోసం ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఎక్కువ కాలం అంతా కూడా యశోతోనే గడిపాడు కాబట్టి అతని చిన్ననాటి ముచ్చట్లు అతని చిన్నప్పుడు లీలలో ఆవిడ తెలియదు కనుక ఆవిడ కోసం వెంటనే ఆయన ఏం చేస్తాడంటే పసిబాలుళ్ళ కనబడతాడు. వెంటనే ఆవిడకి అర్థమవుతుంది. ఆవిడకి అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల అక్కడ ఆ దేవకీ కృష్ణ ప్రతిమ ఎలా ఉంటుందంటే ఆ దేవాలయంలో దేవకీదేవి ఈ పసి కృష్ణుణ్ణి ఎత్తుకున్నట్టుగా ఎడం చేత్తో ఇలా పట్టుకున్నట్టుగా చాలా అందమైన విగ్రహం బంగారు పూతతో ఉన్నట్టుగా ఉంటుంది. అంటే మామూలు రాతి మీదే బంగారంలా చెక్కడంలాగా పూతలా జరిగింది. అది చూడ్డానికి అసలు 2 కళ్ళు చాలనంత అందంగా ఆ యొక్క దేవాలయంలో కృష్ణుడు దేవకి ఇద్దరు కొలువై ఉన్నది. చాలా 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 రేరెస్ట్ ఆఫ్ రేర్ దేవాలయం అనమాట. అలాంటి అంటే దేవకితో కలిసి కృష్ణుడు పసి రూపం అంటే శిశువు రూపంలో కనబడుతున్న దేవాలయంగా చెప్తారు దాన్ని. అలాగే తులసి కాండంతో చేసిన మీద కూడా అంటే బయట ఇంకొక విగ్రహంలాగా చిన్న కృష్ణుడు కూడా ఉండడం జరుగుతుంది. దాంట్లోనే మనకి వేరువేరు దేవాలయాలు కూడా వేరువేరు దేవతలు కూడా అందులో ఉండడం జరుగుతుంది. అయితే ఇది పోర్చుగీస్ వారి టైంలో ఫస్ట్ టైం అక్కడికి ఒకసారి వాస్కోడి గామా కూడా వచ్చినప్పుడు ఆ యొక్క దేవాలయాన్ని చూడడం కూడా ఆయన తటస్థించిందనమాట. ఆ యొక్క శైలి చాలా భిన్నంగా ఉండడం పోర్చుగీస్ వారి వల్ల ఎదురవుతున్న వాటిల్లో ఈ దేవాలయాలన్నింటినీ కూడా వాళ్ళు ఇది చేయడం వల్ల ఆ సందర్భంలో ఇంకొక చోట ఆ దేవాలయంలో ఈ యొక్క దేవతల ప్రతిమలన్నీ దాచడం అనేది మళ్ళీ తర్వాత తీసుకొచ్చి దేవాలయాన్ని ఇది చేసిన తర్వాత పెట్టడం ఇవన్నీ కూడా అక్కడ జరుగుతాయి. ఇక్కడ చాలా విశేషంగా కృష్ణుడికి సంబంధించి చాలా అందమైన ఆ యొక్క మూర్తి అంటే దేవకీదేవి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆవిడతో పాటు ఉండే కృష్ణుడు వీళ్ళిద్దరూ కూడా చాలా అందమైన మూర్తులుగా ఉండడం అది చూడడానికి ముఖ్యంగా ఇక్కడ జన్మాష్టమే కాదు కృష్ణుడికి సంబంధించిన ప్రతి కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. ముఖ్యంగా అక్కడ స్టే చేయడానికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ప్రశాంతకరమైన వాతావరణంలా కూడా ఉంటుంది. అంటే చాలా అపురూపమైన దేవాలయం లాంటిది అనమాట ఇది. అంటే మనం సాధారణంగా ఇలాంటి దేవాలయం చూడడం అనేది అరుదుగా ఉంటుంది. అది కూడా గోవా లాంటి ప్రదేశంలో ఆ గోమాంచల్ దాన్ని ఇదివరకు చూడమని ద్వీపం అంటారు ఆ ప్రదేశాన్ని. ఆ ప్రదేశంలో అంటే ఇది గోమాంచల్ పర్వతం దగ్గర ఈయన ఉండడం అనేది అప్పట్లో జరిగింది. ఒకానొక సందర్భంలో ఏదో యుద్ధం చిన్నపాటి దాంట్లో ఆయన అక్కడికి వెళ్ళడం ఆ సమయంలో తల్లి చూడడం ఆవిడ గుర్తించకపోతే తను ఆ రూపంలో ఆవిడకి కనబడడం అది చాలా విశేషమైన దేవాలయంగా దాని గురించి చెప్తారు. కృష్ణుడికి సంబంధించి బృందావన మొదలైన ప్రదేశాల్లో గోకుల్లో ఒక ప్రత్యేకమైనది ఒకటి ఉంటుంది. అంటే మట్టిలో కృష్ణుడు ఎక్కువ ఆడిన లీలలు అవన్నీ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా కొన్ని చోట్ల అది అలాగే జరుగుతూ ఉంటుంది. అది చూడడానికి కూడా విశేషంగా మనుషులు పెడుతూ ఉంటారు. కాబట్టి చాలా విశేషమైన దేవాలయంగా చూడవలసిన ఒకానొక దేవాలయంగా ఈ దేవకీ కృష్ణ దేవాలయం గోవాలో ఉన్న ప్రదేశాన్ని మనం అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా దర్శించినట్లయితే చాలా బాగుంటుంది. నమస్కారం. మరి వీక్షించారుగా ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.